స్ట్రక్చర్స్ మనం హ్యాపీగా నేర్చుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు నిన్న ట్రేడ్ వచ్చింది, ట్రేడ్ క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా మనకు ఈ 61% దగ్గర ట్రేడ్ వచ్చింది. గోల్డ్ అంటే ఎక్కడ పట్టుకున్నాం మనం గోల్డ్ని? ఇక్కడ పట్టుకున్నాం నియర్ అబౌట్ 3000 దగ్గర పట్టుకున్నాం. నియర్ 3000 2950 దగ్గర పట్టుకున్నాం ఒక ట్రేడ్. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ 70 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇవన్నీ టెక్నికల్ అనాలిసిస్లో మనకు బాగా ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తుంది. సో మనం ఇక్కడ తీసుకున్నాం సింపుల్. ఓకే, సో ఇదంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత ద ఫైనల్ పాయింట్ ఇస్ ట్రేడింగ్లో ఈ క్యాండిల్స్ గురించి టెక్నికల్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మనం ఈ 1 వీక్లో నేర్చుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే ట్రేడింగ్లో చాలామంది సక్సెస్ అవ్వడానికి అవ్వకపోవడానికి కారణాలు ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద వై ట్రేడింగ్లో చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి? యా, చాలామంది అంటారు కదా ట్రేడింగ్లో ఫెయిల్ అవుతాం, ట్రేడింగ్లో సక్సెస్ కాదు, ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే మేజర్గా ఒక 3 ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ట్రేడింగ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఒకటి, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ రాసుకోండి, సైకాలజీ, ట్రేడ్ జనరల్, ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ 4 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్ ఉండకపోవడం వల్లనే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. సబ్జెక్టు మనకు 25% సక్సెస్ ఇస్తుంది, రిమైనింగ్ 25% ఏది ఇస్తుందండి? రిస్క్ మేనేజ్మెంట్ ఇస్తుంది. తర్వాత